హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా అన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. చూసారు ఎలా అవుతుందో. లేచిన వెంటనే శాంక్ ఎక్కిపోవాలన్నమాట. శాంక్ ఎక్కకపోతే దానికి చిరాకు ఉంటుంది. ఎత్తుకోవాలంటేనే ఏదైనా పని చేసుకోవాలని అంటుంది అనమాట. పళ్ళకు ఉంటుందండి ఎత్తుకుంటే. కిందకు దించి తేడిసొస్తాయి. బ్యాడ్ అయిపోయింది లేనేష. ఇంకా మా కూరగాయలు ఆడొస్తే జొన్న పొత్తులు తీసుకోండి అనమాట. 10 రూపాయలు ఒకటి. కూరలు తీసుకోలే, బెండకాయలు ఉన్నాయి. బెండకాయ ఫ్రై ఈరోజు చేస్తాను. రేపేదో ఎల్లుండేదో ఒక్కొక్కటి చేసేటి సింపుల్గా కదమ్మా. నవ్వదు నాని. ఫస్ట్ నవ్వింది, మరి నవ్వలే. వెళ్ళా నా దగ్గరికి వెళ్ళి. పిల్లలతో ఆడుకుందామని చెప్పేసి కూర్చుని వాళ్ళకి ట్యాబ్లో ఏబిసిడి లెటర్స్ గట్ట వేసేసి నేర్పిస్తున్నాను అనమాట. బట్ వాళ్ళతో అలా స్పెండ్ చేస్తున్నప్పుడు నాకు కళ్ళు గట్ట బాగా లాగేస్తున్నాయి. నాకు స్ట్రెస్ ఫీల్ ఉంటుంది. ఈ మధ్య గడిగడికి హెడేక్స్ కూడా వస్తున్నాయి అనమాట. అలానే మా హస్బెండ్ కూడా అంటూ ఉంటారు, ధరణి నేను కంప్యూటర్ ముందు కూర్చొని ఇంటికి వచ్చేసరికి నాకు కూడా తలంతా లాగినట్టు, కళ్ళల్లా లాగేస్తాయి, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పేసి అందుకోసమే నేను అగరో వాళ్ళ సుప్రీం ఐ మసాజర్ అయితే తీసుకున్నానండి. ఇది యూజ్ చేస్తున్నా. దీనివల్ల నాకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట. దీంతో పాటు మనకు ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారనమాట, దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఈ మసాజర్ వచ్చేసరికి నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నాకు చాలా రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట. స్ట్రెస్లో ఉన్న హెడేక్ వచ్చినా కూడా ఇందులో మనకి మోడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఎయిర్ ప్రెస్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అలానే వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇందులో మనం మ్యూజిక్ని వింటూ కూడా రిలాక్సేషన్ అవ్వచ్చు. ఆల్రెడీ ఇందులో ఒక మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ మనకి ఇష్టం లేదా అనుకుంటే బ్లూటూత్ నుంచి మన మొబైల్కి కనెక్ట్ చేసుకొని మనకి నచ్చిన సాంగ్స్ వేసుకొని రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఈ ఐ మసాజర్ వచ్చేసరికి మనం ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. ట్రావెలింగ్ కూడా మనకి ఈజీ అవుతుంది ఎక్కడికి తీసుకువెళ్ళినా. నెక్స్ట్ ఈ షేప్ ఉంది చూసారా, మనకి లెదర్ ప్యాడ్ వస్తుంది అనమాట. మన హెడ్ కూడా ఎవరి హెడ్ అయినా సరిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్యాండ్ ఉంది కదా, అది అడ్జస్టబుల్ బ్యాండ్. మన హెడ్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవడమే. లోపల కూడా చాలా సాఫ్ట్ క్వశ్చన్ అనేది ఇచ్చారనమాట. ఇందులో వచ్చేసరికి మనకి బటన్స్ ఉంటాయి. ఫస్ట్ పవర్ ఆన్ బటన్ అనేది ప్రెస్ చేసుకోవడమే, వెంటనే ఆన్ అవుతుంది. ఇందులో 5 మోడ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఒకటి సాఫ్ట్ మోడు, స్ట్రాంగ్ మోడు, రిలాక్స్ మోడు, స్లీప్ మోడు, వేకప్ మోడు. సాఫ్ట్ మోడ్ వచ్చేసరికి లో ప్రెజర్ ప్లస్ హీట్ ప్లస్ మ్యూజిక్ అనేది ఇస్తుంది. స్ట్రాంగ్ మోడ్ హై ప్రెజర్ ప్లస్ హీట్ ప్లస్ వైబ్రేషన్ ప్లస్ మ్యూజిక్ అనేది అందిస్తుంది. రిలాక్స్ మోడ్ వచ్చేసరికి ఎయిర్ ప్రెజర్ ప్లస్ మ్యూజిక్ అయితే ఇస్తుంది అనమాట. స్లీప్ మోడ్ హీట్ ఓన్లీ ఇస్తుంది. వేకప్ మోడ్ వచ్చేసరికి వైబ్రేషన్ ప్లస్ మ్యూజిక్ని అయితే ఇస్తుంది అనమాట. ఈ బటన్ వచ్చేసరికి ఎయిర్ ప్రెజర్ బటన్ అనమాట. ఇది ప్రెస్ చేస్తే మనకి సాఫ్ట్ ప్రెజర్ వస్తుంది, స్ట్రాంగ్ ప్రెజర్ వస్తుంది, నో ప్రెజర్ కూడా వస్తుంది. ఈ కింద బటన్ వచ్చేసరికి హీట్ బటన్ అనమాట. ఇది ప్రెస్ చేస్తే లో హీట్ వస్తుంది, హై హీట్ వస్తుంది, నో హీట్ కూడా వస్తుంది. ఇంకా ఆ పక్కన మ్యూజిక్ సింబల్ బటన్ ఉంది కదా, అది ప్రెస్ చేస్తే మ్యూజిక్ అనేది వస్తుంది అనమాట. పవర్ బటన్ అనేది గట్టిగా ప్రెస్ చేస్తే పవర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడైతే మనకి ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు కదా. ఇక్కడ వచ్చేసరికి మనకి టైప్ సి ఛార్జర్ అయితే ఇచ్చారనమాట. ఇది 5 వాట్స్ది. మొబైల్కి పెట్టినట్టే ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టినట్టే ఇలా రెడ్ బటన్ అనేది వెలుగుతుంది. ఛార్జింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్ బటన్ అనేది వస్తుంది. నాకైతే పర్సనల్గా ఈ ఐ మసాజర్ అనేది చాలా యూస్ఫుల్ అయ్యిందండి. అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ కంప్యూటర్లని సెల్లని పట్టుకునే కూర్చుంటాం. మన కళ్ళకి అవి చాలా ఎఫెక్ట్ని ఇస్తాయి. సో దానివల్ల మనం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇటువంటి ఐ మసాజెస్ అనేది మనకి బాగా అనిపిస్తాయి అనమాట. అందుకోసమే ఈ వీడియో మీతో కూడా షేర్ చేస్తున్నా. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లోని లింక్ అయితే ఇస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా? ఇంకా స్నానం అయితే చేస్తాను. లెనిష్ బాబుకి కూడా చేయించాను. గీతమ్మకి చేయించమంటే అది చేద్దామంటే తను నాతో చెయ్యను, నువ్వు వెళ్ళిపో, నేను ఒక్కదా అన్నీ చేసుకుంటాను అన్నది. ఇంకా ఫస్ట్ నేను చేసేయాలి కదా, ఎందుకంటే మా ఇంటికి దోశలు వేయాలి. రవ్వ దోశలు రుబ్బు నిన్న నైటే కలిపేసిన, ఇప్పుడు బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఇంట్లో నుంచి అయితే తీసేసాను ఆల్రెడీ. చట్నీ కూడా కొబ్బరి చట్నీ అనమాట చేసేసాను. సో ఇప్పుడైతే పెంకి పెట్టాను, దోశలు అయితే వేసేస్తాను. ఇక్కడ రవ్వ దోశలు అయితే వేస్తున్నాను అనమాట. ఏటి బొమ్మలతో ఎవరైనా ఆడుకుంటారు, ఇలా ఆడరు. బ్యాడ్ అయిపోయాము. కుక్కు ఏంటో కానీ అసలు టిఫిన్లు కానీ అన్నాలు కానీ తినబుద్ధి కావట్లేదు కదా. ఎక్కువ వాటర్ తాగితే చాలు అన్న ఫీలింగ్ వస్తుంది ప్రాణానికి. ఈ పిల్ల అయితే చూడండి, స్నానం అయిపోయిన వెంటనే వాళ్ళ అక్కకి చాక్లెట్ తీసుకెళ్ళి ఇచ్చిందట, చింపిందట, ఇది తింటుంది. బ్యాడ్ లెనిషా. లెనిషాకి కూడా చాక్లెట్ అలవాటు అయిపోతుంది. నువ్వే చింపావా? నీకు అవ్వాలి ఫస్ట్, నీకు తనాలి. బ్యాడ్. ఇంకా దోశలు అయితే వేసుకోండి అనమాట.
గీతమ్మ నేను కలిపి తినేస్తున్నాను. గీతమ్మ చట్నీ వేసుకోలే ఎంతగా ఉంది. ఎందుకు అలా ఏదే దోమలు పెడితే వేస్తాను. ముయ్ ముయ్ మోస్తావా పెట్టేయాలా? ముయ్ ముయ్ కుట్టే ఏడుస్తుంది అసలు. సో టైం 11:30 అవుతుందండి. పిల్లలు అయితే కొట్టుకుంటారు అనమాట ట్యాబ్ కోసం, సెల్ కోసం. నిన్న ట్యాబ్ సెల్ పక్కన పడేసి వాళ్ళిద్దరికి గట్టిగా 2 దీనికి దానికి ఒక 2 వేసాను. గీతమ్మకి 2 కొట్టిన తర్వాత అది నాకు బొగ్గ మీద కొట్టింది అనమాట. ఇంకొక 2 పడ్డాయి. నువ్వు అలా చేయడం తప్పు కదా గీత అని చెప్పేసి. సో ఇప్పుడైతే ప్లే రూమ్కి పంపించాను అనమాట బొజ్జగించి. ఇప్పుడైతే ఇక్కడ బెండకాయలు ఇందాకే కడిగి ఉంచేసాను. బెండకాయ ఫ్రై చేయడానికి ఉల్లిపాయలు ఒక 2-3 కట్ చేసేసి చిన్నగా ఉన్నాయి పాయలు, అందుకోసమే 2-3 అన్నాను. బెండకాయ ఫ్రై చేసేస్తాను. అలానే రైస్ కూడా పెట్టేస్తాను అనమాట. అలా అయితే అలా ఆడుకునేలోపు ఈ పనులు అయిపోయాయి అనుకుంటే బాగుంటుంది. లేదంటే మళ్ళీ అలర పెట్టేస్తారు. హాయ్ లెనిషా, ఎందుకు అలా చేస్తాను? అన్ని బొమ్మలు ఉంటే నా గాజులు పూసేయాలి నీకు. పదా బొమ్మలతో ఆడుకెళ్ళు. పదా గీతూ అక్కేదే ఎక్కడికి వెళ్ళింది గీతూ? ఇంకా ముక్కలన్నీ కోస్తాను అనమాట. బెండకాయ ముక్కలు తాలింపు పెట్టేస్తాను. సో ఉప్పు పసుపు వేసాను. అలాగే ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఈ మధ్య వారానికి ఒకసారి కంపల్సరీగా బెండకాయ వండుతున్నాను అనమాట. ఎందుకంటే గీతమ్మ కోసం తను ఇష్టంగా తింటుంది, అదే కావాలంటుంది. పోనీ మంచిదే కదా, బెండకాయ కూడా హెల్దీ అని చెప్పేసి వీక్లీ వన్స్ కంపల్సరీ బెండకాయ కర్రీ ఫ్రై ఉంటుంది. సో తలకి ఆయిల్ పెట్టుకొని చాలా డేస్ అయిపోయింది. సో అందుకోసమే ఈరోజు పెడుతున్నా. కంటిన్యూగా ఒక 5 days ఆయిల్తోనే ఉండిపోద్దామని చెప్పేసి. ఈ మధ్య చాలా రోజుల క్రితం 1 day పెట్టడం, మళ్ళీ మరుసటి రోజు తలకు పోసుకోవడం అలా జరిగిందనమాట. ఆయిల్ కూడా బాగా రాయడం తగ్గించేసిన. 12:40 అయ్యింది. ఇంకా పిల్లలకైతే అన్నం తెచ్చాను అనమాట, ఇద్దరు కలిపి తినిపించడానికి. బెండకాయ కూర అన్నం. ఎందుకు అలగవుతాను? సెల్ చూసుకొని తినకూడదు అంటే అర్థం కదా. ఇంతవరకు ఎలగొకలాగా ఇవ్వకుండా మేనేజ్ చేశాను. ఇప్పుడు తిన్నప్పుడు మాత్రం కావాలని ఏడుస్తుంది. బట్ ఇప్పుడు కూడా ఇవ్వను. ఏటి కూర్చో. ఇంకా పిల్లలకైతే తినిపించేసినానండి. ఇద్దరు కూడా చక్కగా తినేసారనమాట. ఇంకా గీత బాబు చూసారా మొబైల్ పట్టుకుంది. డ్రెస్ ఎంతని ఇలా ఉందనుకోకండి. ఇది ఎంతో కలిపి కోట్ వేసుకుంది అనమాట, కింద జీన్స్ వేసుకుంది డిఫరెంట్గా. సో ఈరోజు మా ఆయన లంచ్కి ఇంటికి వచ్చినప్పుడు ఇవి తీసుకొచ్చారు. సో గీతం అయితే అన్నీ ఓపెన్ చేసింది. చలిమిడి, ఇది బూందీ ఉండ, పంచదార చిలక, మైసూర్ పాకు, కాజా, అరిసెలు. సో ఎవరు ఇచ్చారో అన్నారు, కస్టమర్ ఎవరు ఇచ్చారని చెప్పారనమాట. బ్యాంక్ వాళ్ళు ఇచ్చారా. 2 మామిడిపళ్ళు కోసాను అనమాట. మా ఆయన ఈరోజు ఎందుకో సరిగ్గా తినలే. అంటే మధ్యాహ్నం మార్నింగ్ జాంకాయలు కట్ చేసేసి బ్యాంక్ ఇచ్చాను అనమాట. అవి తినేసారంట. సో హెవీగా ఉంది దాన్ని. నేను మరి తిన్నాను సార్, అన్నం తినేసి వెళ్ళిపోయారు. ఇక్కడైతే తక్కువ పప్పు అయితే నానబెట్టాను అనమాట. సో రాత్రికి రొట్టె పెట్టేస్తాను. రాత్రికి రేపు ఉదయంకి అయిపోతుంది. ఎందుకంటే అలాగో పప్పు ఆడదాం, మళ్ళీ రాత్రికి కూర లేదు కాబట్టి అన్నం వండి మళ్ళీ కూర వండుకొని చారు వండే బదులు ఇదే టిఫిన్ చేస్తాం అనుకో నైట్కి, రేపు మార్నింగ్కి అయిపోతుంది. రొట్టె కూడా నైట్ చేస్తే రేపు మార్నింగ్ వరకు ఉంటుంది, ఏం కాదనమాట. అందుకోసం రొట్టె చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. ఫీల్ అవ్వకదారు ఎందుకు అలా పెట్టేసి మంచి చూస్తూ ఉన్నాను కదా. చాలా అంటే చాలా ఫీలింగ్గా, చాలా సాడ్గా, చాలా బాధలో ఉన్నట్టు ముఖం గట్ట పెట్టావు కదా. అసలు ఏమైందో నీ ఫాలోవర్స్కి సబ్స్క్రైబ్ ధర్నీ పరిస్థితి ఎలా తయారైందంటే కోవిడ్కి ముందు ధర్నీ ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే అయిపోయింది అనమాట. పాప మొత్తం అన్నీ కట్ చేసి పడేశారు మీరు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో నాకు తెలియదు కానీ మొత్తం అంటే మొత్తం డౌన్ టు ఎర్త్ అనమాట. మొత్తం దించేశారు. ఎక్కడో మునగ చెట్టు ఎక్కి పైన మునగ చెట్టు తాలూకా కాయలు కోద్దాము అన్న టైంలో అది ఇరిచేసి కింద పడిపోయేటట్టు చేస్తారు పాపం. దానివల్ల పూర్తిగా 2 days నుంచి బాగా అంటే సఫర్ అవుతుంది. 2 days నుంచి అని కాదు, లాస్ట్ 2 months నుంచి కొద్దిగా సఫర్ అవుతూ వచ్చింది. లాస్ట్ 2 days నుంచి కొద్దిగా అది ఎక్కువ అయిపోయింది అనమాట. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఇవన్నీ ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి పూర్తిగా వ్యూస్ పోయాయి. అంటే వ్యూస్ పోవడం అంటే లైక్ రీచ్ రావట్లేదు.
తర్వాత యూట్యూబ్ అయితే ఇంకా మరి చెప్పక్కర్లేదనమాట. ఇంకా యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసేసి సైలెంట్గా కూర్చోవడం బెస్ట్ అన్న సిచ్యువేషన్ అయితే వచ్చింది. లాస్ట్ 5 yearsలో ఇదే ఫస్ట్ టైం అనమాట తనకి పరిస్థితి రావడం. ఆ తర్వాత ఇంకా కొలాబ్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, లేదంటే ఏమైనా రిక్వెస్ట్లు కానీ ఏదైనా కొత్తగా చేద్దామని అన్నా కూడా అవన్నీ పూర్తిగా బంద్ అయిపోయే స్టేజ్కి అయితే వచ్చింది. ఏమైందో ఏం జరిగిందో తెలియదు. బట్ లాస్ట్ 2 months నుంచి, అంటే April 1st నుంచి అనుకుంటా ఈ పరిస్థితి అయితే వచ్చింది. జనవరి నుంచి కొద్ది కొద్దిగా తగ్గుకుంటూ వచ్చింది. ఇంకా April 1st ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు అయితే పూర్తిగా ఇంకా బ్లాక్ అయిపోయే స్టేజ్కి అయితే వచ్చింది. ఇంకా లాస్ట్ 1 weekలో, లాస్ట్ 2 daysలో చూసుకుంటే అసలు మనకంటూ ఒక ఛానల్ ఉందా, దానికంటూ ఒక రెవెన్యూ వస్తుందా, ఆ రెవెన్యూ వస్తే ఎంత వస్తుందా, మరీ ఎంత దారుణమా అన్నట్టు తయారైంది. నేనైతే ఎలాగైతే దరసతి ఛానల్ క్లోజ్ చేసి అంటే పక్కన పడేసాను, నాకు టైం లేక, తర్వాత చిన్న పర్సనల్ ఇష్యూస్ వచ్చేసి సేమ్ ఇప్పుడు ధర్ని కూడా అదే పరిస్థితికి అయితే తీసుకొచ్చేసారు మీరు. థ్యాంక్ యూ ఫర్ దట్. ఇంకా తొందరలో ఇంకా ఆపేస్తానేమో, ఒక 2 days చూసి ఇంకా చిరాకు వచ్చి ఆపి వచ్చేమో. ఎందుకంటే మనల్ని చూసిన వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఎంతో మంది ఉన్నప్పుడు ఇంకా చేయబుద్ధి కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అంటే ఎంతవరకు ఎప్పుడు డబ్బుల కోసం ఆలోచించి మనం ఈ ఛానల్ పెట్టలేదని ఎన్నోసార్లు చెప్పాము. బట్ అందరూ అభిమానించడం వల్లే ఇన్ని రోజులు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు అనమాట. అటువంటిది ఇప్పుడు మనల్ని అభిమానించిన వాళ్ళు తగ్గిపోయారంటే మనకి ఇంట్రెస్ట్ పోతుంది కదా. ఎందుకులే వచ్చిన 5,000 views కి 6,000 views కి దానికోసం కూర్చొని నేను ఎడిటింగ్లు చేసుకొని పిల్లలతో ఆర్గ్యూ చేయడం అవన్నీ ఎందుకులా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇన్స్టాగ్రామ్ అయితే మరీ వరస్ట్ అనమాట. నియర్లీ 6 months నుంచి అనుకుంటా వ్యూస్ పక్కన పెట్టండి. నేను వీడియో పెట్టిన దానికి 1 lakh వ్యూస్ వస్తాయి. నేను ఫాలోవర్స్ ఆ 403K ఉన్నారు. ఇంకా నిన్న కొంచెం సంతోషపడ్డాను, 402K వెళ్ళారు. అంటే 1000 మంది తగ్గిపోయారు అనమాట. తగ్గిపోయినా అంటే ఇది మోడీ ఎఫెక్టో, జగన్ ఎఫెక్టో, చంద్రబాబు నాయుడు గారి ఎఫెక్టో తెలియదు కానీ ఏదో ఎఫెక్ట్ తగిలింది. అప్పటి నుంచి పూర్తిగా ఇంకా నెక్స్ట్ చాలా మంది కూడా దిష్టి పెట్టేసినట్టున్నారు నన్ను అసలు. అందుకే కదా మేబీ రాకపోవచ్చు. ఎందుకంటే ఏం లేదు, సింపుల్ గా చేసేస్తే వాళ్ళకి కూడా చక్కగా వస్తున్నాయి వ్యూస్ అనిపిస్తుంది అనమాట. అంతేలే, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, మనం ఎవరిని బ్లేమ్ చేయవలసిన అవసరం లేదు. మనలో ఏదో తప్పు ఉంది, బట్ వాళ్ళు అది ఆ తప్పేంటో మీరు నాకు చెప్తే కింద కామెంట్ సెక్షన్లో, తన అయితే మెయిన్ పాయింట్కి అయితే వచ్చింది కదా, లైక్ ఆ తప్పేంటో కింద కామెంట్ సెక్షన్లో మీరు చెప్పగలిగితే దాన్ని సరిదిద్దుకోవడానికి తనకు ఒక అవకాశం ఉన్నట్టు ఉంటుంది. ఇంకా మంచి ఏమైనా తీయడానికి అయితే తనకంటూ ఒక సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు, ఎక్కడా దాన్ని కాదనడం లేదు. బట్ ఈ లాస్ట్ 5 months నుంచి అయితే ఇంకా మరీ వరస్ట్గా ఉంది. లాస్ట్ 2 months నుంచి అయితే ఇంకా చెప్పాం కదా, దాన్ని అయితే క్లోజ్ చేసుకునే స్టేజ్కి అయితే వచ్చిందని. యాక్చువల్గా మేము ఎప్పుడు ఈ వ్యూస్, ఈ మానిటైజేషన్, ఈ మనీ, ఈ ఫేమ్ వీటి గురించి అయితే ఆలోచించలేదు. గ్రాడ్యువల్గా మీకోసం, ఫ్యామిలీ కోసం అని అన్నట్టు పెట్టుకుంటూ వచ్చాము. బట్ ఎప్పుడైతే ఇంకా చూసే వాళ్ళు తగ్గిపోయారో ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ అయితే పోతుంది. బట్ నేను దాన్ని చెప్పేది ఏంటంటే, ఎవరు చూసినా చూడకపోయినా ఒక డైలీ హ్యాబిట్ లాగా నువ్వు అలవాటు చేసుకున్నావు, ఒక వీడియో తీసేసి నార్మల్గా పోస్ట్ చేస్తూ ఉండు, దాని గురించి పట్టించుకోకని చెప్పాను. బట్ తనేమో అంటే ఆలోచిస్తుంది, ఒక మాట అన్నది అంటే, లైక్ ఇప్పుడు నేను వీడియో తీసి పెడతాను, బట్ చూసే వాళ్ళు ఎవరు ఉంటారు, నా వీడియోలు నేనే చూసుకునే స్టేజ్కి అయితే వచ్చేసాను కదా. ఇంకా నా వీడియోలు నేను చూసుకునేటప్పుడు ఏంటి, ఎడిటింగ్ చేసినప్పుడు నేను చూసేస్తున్నాను, ఇంకా మళ్ళీ దాన్ని పోస్ట్ చేయడం ఎందుకు, దానికి డేటా వేస్ట్ అన్నట్టు అనిపిస్తుంది. కొద్ది మంది, 100 మంది అయినా ఉంటారు కదా మళ్ళీ అభిమానించే వాళ్ళు, రోజు చూసేవాళ్ళు, వాళ్ళ కోసం నేను పెట్టు అని చెప్పేసి అన్నాను. లైక్ తను ఇప్పుడైతే అదే పాపం బాధపడతా ఉంది. అందుకే కొద్దిగా 2 days నుంచి అయితే కొద్దిగా డిమ్గా ఉందన్నమాట. అంతే మనం వేయించుకోవడమే. మంత్లీ ప్యాక్, అదే ఇయర్లీ ప్యాక్స్ వేయిస్తాను నేను. ఎయిర్టెల్ కి 4000 ఒక్కొక్క సిమ్ కి, 2 సిమ్ములు 8000. నెక్స్ట్ నెలకి మంత్లీ నాకు వైఫై ఖర్చు ఉంటది 700. వైఫై నెలకి 700 అంటే పర్ ఇయర్ 12 into 7. అదంతా మీరే కౌంట్ చేసుకోండి. 2 కలిపి నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కాదనట్లేదు. బట్ ఇన్ని వేయించుకొని, ఇన్ని చేసుకొని, ఎక్స్ట్రా ఇవన్నీ ఒక్కొక్కసారి నెలకు 6000 EMI బిల్లు మొబైల్ కి ఎక్స్ట్రా ఇవి పెట్టుకొని, నెక్స్ట్ మొన్న మొబైల్ తీసుకున్నా, నెక్స్ట్ వీడియోస్ కోసమనే మంచిగా వస్తుందని తీసుకున్నా. ఈ వీడియో మరి ఈ ఫోన్ కొన్ని ఇదో ఏంటో మరి నాకు తెలియదు, కానీ పూర్తిగా వ్యూస్ పోయి, నెక్స్ట్ క్లారిటీ బాగుంది వీడియోస్ కి, నాకు బాగా నచ్చింది యాక్చువల్ గా. బట్ వ్యూస్ అయితే లేవు, మనం ఏం చేయలేం కదా దానికోసం. జస్ట్ కొంచెం హట్టింగ్ ఉంటది కదా. నేను ఇన్ని రోజులు అన్ని చూసిన వాళ్ళు, మళ్ళీ అంతమంది సబ్స్క్రైబర్స్ ఉండి, అంతమంది ఫాలోవర్స్ ఉండి, ఎప్పుడో ఈ సోషల్ మీడియాలో ఎప్పుడో పాతుకుపోయి ఉండి
సడన్గా ఏమైందో చెల్లి లేదు, మీరు ఏమైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమంటే దాన్ని అది కూడా అలాంటిది ఏం లేదు. ఏమో నేనైతే అనుకున్నాను, నాకు మనసులో అనిపించింది మొన్న ఇష్యూ జరిగింది కదా, దానివల్ల నన్ను హేట్ చేసుకుంటున్నారు అనిపించింది. బట్ నా యొక్క ప్రాబ్లమ్స్ మేము చెప్పాం కదండి, సో మేమేది కావాలని తెచ్చుకొని అదే అబౌట్ చేసుకోలేదనమాట. మరీ చెప్తున్నాను, ఎంత పెయిన్ ఫీల్ అయ్యానో అప్పుడు నాకు మా ఆయనకి తెలుసు అది అబౌట్ చేసుకుంటున్నప్పుడు. అది కూడా ఇంకొన్ని డేస్ అయితే మేము అబౌట్ చేసుకోమేమో కదనని, అప్పటికి హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వలేదు అన్నారు కాబట్టి ఏదో చేసుకున్నాం. మాకు ఆ టైం కనిపించింది. ఇప్పుడు దేవుడు అదే ఏదో అంటారు కదనని, శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా పుట్టదు అని చెప్పేసి ఏమో మాకు అలాగ అనిపించింది, అలా చేసేసాం, అయిపోయింది. ఇంకా దాన్నే పట్టుకొని మీరు మనసులో పెట్టుకొని ధరణి బ్యాడ్ ఇంతవరకు పేరు సంపాదించుకున్న మంచిది పోయి ఒకే ఒక చెడుని పట్టుకొని, చెడు కూడా కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. లైఫ్ అంటే దాన్ని పట్టుకొని ఏమో ఇగ్నోర్ చేస్తున్నారేమో, దాన్ని ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చలేదు అని అంటున్నారేమో. నచ్చలేకపోతే యాక్చువల్ గా సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతా ఉంటారు ఎక్కువ మంది, అప్పుడు అకౌంట్ పడిపోవాలి. బట్ అకౌంట్ పడలేదు, సబ్స్క్రైబ్ చేసుకునే ఉన్నారు బట్ చూడట్లేదు. 3,50,000 54K ఉన్నారు అనుకుంటా, అలానే ఉన్నారు. సబ్స్క్రైబర్స్ ఏం పోలేదు, బట్ యూట్యూబ్ లో వ్యూస్ రావట్లేదు, ఇన్స్టాలో వ్యూస్ వస్తున్నాయి కానీ ఫాలోవర్స్ జరగట్లేదు అనమాట. ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు. బట్ ఎనీవే, మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తే బాగానే ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తే నేను డైలీ వ్లాగ్స్ మ్యాక్సిమం తీయడానికి ట్రై చేస్తా. మంచిగా మీ అందరినీ నా తింగర మాటలతో తింగర నవ్వులతో ఎంటర్టైన్ చేయడానికి చూస్తాను. లేదు మీకు వద్దు అక్క అని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పియండి, ఎవరికి లేదా ఏదైనా కొత్తదనం కావాలంటే అది కూడా చెప్పండి, నథింగ్ పర్సనల్ అనమాట. అది దాన్ని బట్టి చూద్దాం. లేదక్క నువ్వు వీడియోస్ తీకు మాని అని అంటే ఇంకా ఛానల్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఎనీవే మీ ఒపీనియన్ కూడా నేను అడగాలి కదా, సో అందుకోసం ఈ వీడియో మా ఆయన రికార్డ్ చేసినట్టున్నారు నాకు చెప్పకుండా. సో అది మ్యాటర్ అనమాట. ఏం లేదు మాట్లాడడానికి, ఇదే తను చెప్పాలనుకున్నది అదే. బట్ లైక్ మరీ అంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి అయితే వెళ్ళము. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ప్రజెంట్ మా పరిస్థితి ఇది. పూర్తిగా ప్రమోషన్స్ తగ్గిపోయి, కొలాబ్స్ తగ్గిపోయి, వ్యూస్ పడిపోయి, రెవెన్యూ తగ్గిపోయింది. ఇంకా దాన్ని సిచ్యువేషన్ ఎలా ఉంది అని అనుకుంటే, లైక్ పెళ్ళి అయినప్పుడు ఒక రూపాయి కూడా సంపాదించలేను అనే పరిస్థితి ఏదైతే ఉందో అదే పరిస్థితికి అయితే వచ్చిందనమాట. ప్రజెంట్ ఒక్క రూపాయి కూడా రెవెన్యూ లేదు పూర్తిగా. అంటే లైక్ ఇంతవరకు మేము కొన్ని ప్లాన్స్ వేసుకుంటాం కదా, తను ఒక 10,000 15,000 నెలకు సంపాదించింది అనుకోండి, ఆ సంపాదించిన దాంతో ఈ ఇంటి ఖర్చులు లేదా రెంట్లు ఇవన్నీ ఖర్చులకు వెళ్ళిపోతూ ఉంటాయి. నా శాలరీ ఏమో నీ మిగతా ఖర్చులు లేదా సేవింగ్స్ అన్నట్టు, పిల్లల కోసం అన్నట్టు మేము పెట్టుకుంటూ వెళ్ళిపోతాం కదా. సో అలా వెళ్ళిపోతాం సిచ్యువేషన్లో సడన్గా తింది డ్రాప్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మాది సడన్ బ్రేక్ అయితే వచ్చింది. ట్విస్ట్లు వచ్చాయి అన్నమాట. క్రెడిట్ కార్డు బిల్లులు ఎలా కట్టాలి, లేదంటే ఇంకా లైక్ గోల్డ్ ఈఎంఐలు కట్టాలి, కార్ లోన్ ఈఎంఐ ఎలా కట్టాలి, తర్వాత ఈ ఫోన్ కొన్నాం, ఫోన్కి తలక మంత్లీ 6,000 ఈఎంఐ ఎలా పే చేయాలి, ఇవన్నీ ఇంకా క్యాలిక్యులేషన్స్ వేసుకునేసరికి ఇంకా టైట్ అవుతుంది బడ్జెట్. ఇంకా మన ఖర్చుల్లో మన లిమిట్స్లో మనం ఉండాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి, పొదుపు చేయాలి, అనవసర ఖర్చులు పెట్టకూడదు. ఇలాంటివన్నీ వస్తాయి ఉంటాయి కదా మన మైండ్లోకి. మనం డబ్బులు ఒకసారిగా ఏదైనా ప్రాబ్లమ్. నాకు మా ఆయన కూడా అనేసినాను అనమాట, ఇంకా నాని పనమ్మాయిని కూడా మానేమందాము, ఇబ్బంది అయితే అయింది, మనమే చేసుకుందాము అంటే మిగిలిన 2,000 కూడా మిగులుతుంది అన్న ఆశ అనమాట. అంటే ఇంకా నేను కూడా ఆలోచించను ధరణి ఇంకేదైనా చెయ్యాలి, సోషల్ మీడియా ఇన్ని రోజులు పెట్టింది మనకి ఫుడ్, బట్ ఇదే జీవితాంతం ఉంటదని మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. కానీ చెప్తున్నా కదా, మా పిల్లలు పెద్ద అయినంత వరకు అయితే మేము ఏం ప్లానింగ్ చేయలేము, ఎందుకంటే మాకు ఫస్ట్ సపోర్ట్ ఎవరు లేరు. సపోర్ట్ చేసినా కూడా పిల్లలు ఉండరు అనమాట ఎవరు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మాకు ప్రతి డౌన్ లోన ఒక ట్రాన్స్ఫర్ వచ్చేది అనమాట. ప్రతిసారి డౌన్ అవుతున్నాం అన్న ప్రతిసారి ట్రాన్స్ఫర్ వచ్చేది. ఆ ట్రాన్స్ఫర్లో మేము ఊరు మారడం, కథలు ఒక స్టోరీ ఒక అల్లడం, దానికి ఇల్లు వెతుక్కోవడం, ఇంకా షిఫ్టింగ్ చేయడం, మేము ఎక్కడ ఉండడం, ఇవన్నీ ఒక 2 నెలలు గజిబిజిగా ఉంటుంది. ప్రతిసారి అది జరిగేది. బట్ ఈసారి ఏం జరుగుతుందో తెలియదు. బట్ లక్కీగా అది వచ్చింది అనుకోండి, హ్యాపీ. మేము కూడా హ్యాపీ. మళ్ళీ కొత్తగా ఎవరిని కలుస్తాము, ఏ ఏరియాలోకి వెళ్తాము, ఏ ఊరు వెళ్తాము, మీకు దగ్గర ఏదైనా ఊరు రావచ్చేమో అని అన్నట్టు కరెక్ట్ ఈ టైంలోనే ప్రతిసారి ఇలాగే జరిగిన ప్రతిసారి ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది. బట్ చూద్దాం ఏం జరుగుతుంది. ఈసారి కూడా ట్రాన్స్ఫర్ రావాలని ఒప్పుకోండి, లేదా మంచిగా వ్యూస్ వస్తే అంతే. ఇదే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. కాఫీ చేశాను అనమాట విత్ రస్కులు. మన ఆర్డర్ పెట్టాను. సో 30 రూపాయలు అంటే ప్యాక్, రిలయన్స్లోనే వచ్చింది మనకి. సో ఇక్కడైతే మినప్పప్పు తొక్కంతా తీసానండి.
సో నోకు కూడా నానబెట్టేసినాను అనమాట. ఇప్పుడు గ్రైండర్లో వేసేయడమే. వేసేస్తే ఒక పని అయిపోద్ది. టైం 7 అవుతుంది అనుకుంటా. 7, 6:30. రుబ్బ ఆడేసి ఇందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, అల్లం వేసేసి మిక్సీ కొట్టేసి ఆ పౌడర్ కూడా కలిపేసినాను అనమాట. ఇంకా రొట్టె పెట్టేయడమే. పొయ్యి మీద పెట్టాను అనమాట. 1 అవర్ పడుతుంది ఇది అటు ఇటు కాలడానికి 2 పక్కల. ఇంకొక క్వశ్చన్ అడిగాను అనమాట. 1 to 100లో ఎన్ని 9s ఉంటాయని చెప్పేసి. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసరికి 99 అని చెప్పారు. ఓకే, ఇంకో మరి కొంచెం తింగరగా ఆలోచిస్తే ఇంకొక ఆన్సర్ వస్తుంది అనమాట. చెప్తారో లేదా చూద్దాం. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేసేయండి. ఇంకా తిక్కగా ఆలోచించాలి దాన్ని. తిక్కగా అంటారు కదా, అసలు బుర్ర బాగా పెట్టి ఆలోచిస్తారు, లాజిక్ అంటారు. మీరు ఈలో కామెంట్ చేయండి. నో, అసలు నెంబరింగే కాదు అది. 1 to 100లో ఎన్ని 9s ఉంటాయి? అసలు ఉండవు. yes good boy 100 100 నీకు బుర్ర ఉందో నాని. యాక్చువల్గా ఈ 2 ఆన్సర్స్ అని మేము అనుకున్నాము. మీకు ఇంకేమైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సో ఎక్కడైతే రొట్టె అయిపోయింది అనమాట. రొట్టె విత్ మజ్జిగ తింటే చాలా బాగుంటుంది. సో మేమైతే అలా తింటాం అనమాట. వేసాను బెడ్షీట్, మళ్ళీ మురికి అయిపోయింది. మళ్ళీ తీసేస్తాను. 2 డేస్కి ఒకసారి మార్చుకోవాల్సి వస్తుంది. చూడండి ఆ బిస్కెట్ ముక్కలు అన్నీ అలా వేసారు. ఇప్పుడు మళ్ళీ తీసేసి మళ్ళీ మార్చేసి నీట్గా సర్దాలి. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సర్దేసినానండి, తుడుస్తున్నాను అనమాట. ఎప్పుడు ఇసుక చెత్త ఉంటూనే ఉంటాయి. గట్టిగా 9 అయిందనమాట నైట్. ఇంకా తాగడానికి వాటర్ బాటిల్లో, పాపకి పాల బాటిల్, అలానే పిల్లల వాటర్ బాటిల్లో మొత్తం 3 రకాలండి. చిన్న పాపకి ఒక వాటర్ బాటిల్, పెద్ద పాపకి ఒక వాటర్ బాటిల్, మా ఇద్దరికి ఒకటి, పాపకి పాలు అన్నీ తెచ్చాను. ఇప్పుడైతే బట్టలు ఉన్నాయి కొన్ని, అవి మడత పెట్టేస్తా కూర్చొని. అటింగేలే లేవు. సో బట్టలు అయితే చాలా ఉన్నాయి. పంపుతాయి డైపర్ వేసుకొని. సో ఈ వ్లాగ్ కూడా ఇక్కడితే ఎండ్ చేసేస్తున్నా అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ.